అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఇలాగు ఆయన సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, వేసిన వాడను నేనే, నేనే. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన అది మీకు తలరాయి, తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు దానిలో ఏ మాత్రము కూడా కలవరము పడడు. సియోనులో పునాది వేసిన వాడను నేనే. దానిని ఆయన ఏమన్నాడు చెప్పండి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి. అది పరిశోధన చేసి ఏ స్థలములో వేయాలని, ఏ స్థలమైతే నాకు సియోను నా పర్వతము, నా యొక్క నివాసం, నా నివాసములో ఎక్కడ వేసి అది పరిశోధించబడిన స్థిరమైన పునాది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. స్థిరమైన పునాది మీద ఆయన తన బిడ్డలను ఏం చేస్తున్నాడు చెప్పండి, నివసింప చేసే దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 132:13 వచనములో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని ఆయన కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. అది విశ్రాంతి స్థానముగా నాకు ఉన్నది. దేవుడే కోరుకొనిన స్థానం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. తాను నివసించే స్థానం ఈ భూమి మీద ఏ స్థానం చెప్పండి, అది సియోను కొండ. దాని మీద దేవుడు ఏం చేశాడో చెప్పండి, స్థిరమైన పునాది రాయి పరిశోధించి వారిని స్థిరమైన పునాది మీద స్థిరపరుస్తానికి, భూమి మీద తన బండ మీద సంఘమును కట్టడానికి, ఈ భూమి మీద పునాది స్థిరమైన పునాది, పరిశోధించబడిన రాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది నేను కోరుకునిన స్థానము, ఇది నిత్యము అది నాకు విశ్రాంతి స్థానముగా ఉంటుంది. విశ్రాంతి నేను ఆ స్థానములో, ఆ సియోనులో నా బిడ్డలకు సమాధానమిచ్చే సియోను యొక్క ఏంటంటున్నారు చెప్పండి, విశ్రమించే స్థానం. సియోను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు తన బిడ్డలకు ఈ భూమి మీద సమాధానము సన్నిధిని. దేవుని సన్నిధి ఇదిగో మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని సన్నిధి ఎవరితో ఉందో చెప్పండి, మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన తన ప్రజలుగా చేసుకున్నాడు. చూడండి, జకరియా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. సంతోషముగా ఉండి పాటలు పాడుడి. మీరు సంతోషముగా ఉండి ఎలా ఉండాలి చెప్పండి, పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. వారందరూ కూడా నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేసేదను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. అప్పుడు మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమై ఉన్నానని, యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో, మరియు తనకు స్వాస్థ్యమని
యెహోవా ప్రతిష్ఠింపబడిన దేశములో యూదాను స్వతంత్రించుకొనును. యోధా స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనెను. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? సంతోషముగాను మౌనముగాను ఆయనను మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన పాటలతో ఆయనను మహిమపరచండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏది కోరుకున్నాడు చెప్పండి? సియోనును కోరుకున్నాడంట. తనకు నివాసమైన స్థలముగా ఆయన భూమి మీద ఆ రాతిని వేసేటప్పుడు పరిశోధించబడిన రాయి. ఆయన ఈ భూమి మీద పునాది వేశాడు అంటే పరిశోధించి వేశాడు. ఈ రోజుకి కూడా ఆ సియోను పురములో ఆ రాయి ఉంది ఇప్పటికీ. ఆ బండ మీదనే మన పితరుడైన ఇస్సాకును బలి అక్కడ ఇచ్చిన స్థానము. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆ సియోను పర్వతాన్ని తన బిడ్డలకు అక్కడ ఆశ్రయముగా ఇచ్చాడంట. తన హృదయ ఆలోచన ఎరిగిన బిడ్డలకు దానిని ఆశ్రయముగా ఇచ్చాడు. చూడండి 2 సమూయేలు 5వ అధ్యాయము 7వ వచనములో అమ్మా చెప్పండి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును ఇక్కడ గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని మిమ్ములను తోలివేస్తురని దావీదునకు వర్తమానము పంపి ఉండిరి. అయినను దావీదు పురమని అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. దావీదు ఏం చేశాడు చెప్పండి? దానిని స్వాధీనపరుచుకొని ఉన్నాడు. అక్కడ యెబూసీయులు దేశంలోని ఆ దేశాన్ని, ఆ పర్వతాన్ని ఏం చేశారు చెప్పండి? వారు స్వాధీనపరుచుకున్నారంట. శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలకు ఆయన పాలు తేనెలు ప్రవశించే దేశాన్ని తన బిడ్డలకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్థిరమైన పునాది వేస్తే ఆ పునాదిని ఈ భూమి మీద మానవుడిని పాడు చేసిన పునాది మోసగించిన సాతాను ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏ స్థలమైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలాన్ని సాతాను స్వాధీనపరుచుకున్నాడు. సాతాను స్వాధీనపరుచుకుని ఆ స్థలములో దావీదు దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడు, దేవుని యొక్క ఆలోచన కలిగిన వాడు, భూమి మీద ఆయన భయంకరమైన పోరాటాలలో విజయాన్ని పొందినవాడు. కానీ అతనికి నెమ్మది లేదు. ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సియోను కోటను నేను స్వాధీనపరుచుకుంది, నాకు నెమ్మది లేదు. ఆ సియోను కోటలో ఎవరున్నారు చెప్పండి? అక్కడ శత్రువు ఉన్నాడు. దావీదు రా, ఇదిగో నీవు వస్తే మా దేశంలో ఉన్న కుంటివారు అక్కడ ఏమన్నారు చెప్పండి? అతను అక్కడ ఏమన్నారు? నీవు వచ్చిన ఎడల ఇక్కడ ఉన్న గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేస్తారు. దావీదు, నీవు అనేక ప్రాంతాలను జయించి ఉండొచ్చు. ఈ కోటను, ఈ కొండను నీవు జయించాలి అంటే నీ వలన కాదు. కనుక ఇక్కడున్న కుంటివారు, గుడ్డివారే చాలు నిన్ను జయించటానికి. నీవెన్నో ప్రాంతాలు జయించవచ్చు, కానీ ఈ కోటను నీవు పట్టుకోవాలి అంటే అది నీ వల్ల కాదు అని చెప్పి దావీదునకు వర్తమానం పంపాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? సియోను కోటను ఏదో ఒక విధంగా నేను పట్టుకోవాలి. ఏం చేశాడు చెప్పండి? ఆ మురికి కాలువ గుండా వెళ్ళాడంట దావీదు. ఆ మురికి కాలువ గుండా, మురికైనా సరే, ఎన్ని శ్రమలైనా సరే,
ఎంత వేదనైనా సరే దేవుని నివాసము నాకు కావాలి. ఆ నివాసములో నేను ఉండుట, దేవుడు నాకు చేసిన వాగ్దానము, ఆయన స్థిరమైన పునాది వేసిన, స్థిరమైన రాతిని వేసిన సియోను కోటను నాకు కావాలి. దేవుని స్తోత్రము. అలలే అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి. అక్కడ దావీదు, అది అంతా కూడా మనం చదివితే చాలా లేట్ అవుతుంది. మురికి కాలవ గుండా వెళ్ళి, వారు కుంటివారు గుడ్డివారు సాలు, నిన్ను జయించటానికి మా దగ్గరున్న కాళ్ళు చేతులు కలిగిన వారు అవసరం లేదు, కుంటివారు గుడ్డివారితోనే నేను నిన్ను ఏం చేస్తాను చెప్పండి, నీ యొక్క పోరాటాన్ని నేను ఆపేస్తానని అక్కడ ఎవరు చెప్పారు చెప్పండి? యెబూసీయులు చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మాటను దావీదు విని, ఏదైనా సరే అందరూ వెళ్ళేది కోటలో, దాన్ని యుద్ధం చేయాలంటే కోట కింద నుంచి వెళ్తే ఆ పైనుంచి వాడు ఏం చేస్తాడు చెప్పండి, రాళ్ళు, అలాగునే అక్కడున్న అగ్నితో మండుతున్న పెద్ద పెద్ద బండలను ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళ మీద పడవేసి ఆ కొండ ఎక్కకుండా వారిని చంపేస్తున్నాడు. కనుకనే అంత ధైర్యంగా ఉన్నాడు. దానికి ఒక మార్గం ఉంది. అది ఏ మార్గం చెప్పండి? అది మురికి కాలవ మార్గం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మురికి కాలవ గుండా దావీదు వెళ్ళి, మురికి అయినా పర్లేదు, నేను పరిశుద్ధపరచబడే దేవుడు శక్తివంతుడు నాకున్నాడని ఆ కాలువ గుండా వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు, దావీదు ఏం చేస్తాడు చెప్పండి, దానిని స్వాధీనపరుచుకున్నాడంట. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మురికి కాలువ గుండా వెళ్ళి ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా పడి దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన సియోను యొక్క నివాసాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దావీదు ఎంతగానో పోరాడి శక్తివంతమైన వాడు కనుక దేవుడు ఏ స్థానమైతే నన్ను కోరుకుని ఉంచాలని కోరుకుని ఉన్నాడో ఆ స్థానంలో నేను అక్కడ నివసించుటయే నాకు ఎంతో సమాధానం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మానవుడిని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక స్థానంలో పెట్టాలని మీ పక్షాన ఆలోచన కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఒక స్థానాన్ని మీకు ఇచ్చాడు. ఆ స్థానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు ఎంతో సంతోషము, సమాధానం. ఈ లోకంలో సాతాను అనేక వెర్రలు వేసి మిమ్మలను మధ్యలోనే అనేకులను ఆపేస్తున్న దినాలు, అనేకులు ఈరోజు ఏర్పాటు కలిగిన వారు మోసగించబడుతున్న దినాలు. దేవునికి స్తోత్రము. అలాంటి దినాలలో దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు ఏర్పాటు చేసిన సియోను కోటను నేను ఏర్పాటు చేసుకుంది, నాకు నెమ్మది లేదు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది ఏ కోట చెప్పండి? దేవుడే అక్కడ సియోనును కోరుకుని పరిశోధించబడిన మూల రాతిని ఆయన వేసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 133:13 వచనము చూడండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ ఏమన్నారు చెప్పండి? యెహోవా సియోనును ఏర్పరచుకొని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు, దానిని ఆయన కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఎవరైతే నేను కోరుకున్న స్థానాన్ని వారు కోరుకొని దాని కొరకు శ్రమిస్తారో, నా మహిమను ఎవరికి నేను ఊరికినే ఇచ్చువాడను కాను. ప్రయాసతో కూడింది. దేవుని నివాసములో ఉండాలి అంటే, దేవుడు ఏర్పాటు చేసిన స్థానములో మీరు నిలబడాలండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కగలిగిన వాడెవడు, ఎక్కిన దాని మీద నిలబడేవాడెవడు. అనేకులు ఎక్కుతున్నారు కానీ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడేవాడు ఎవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు
ప్రమాణము చేయకయు కపటమైన మాటలు ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువారే శుద్ధమైన హృదయము కలిగిన వాడి ఆ వాడు పర్వతము యెహోవా మీద వలన ఆశీర్వాదమును ఆ పర్వతము మీద ఉంటాడంట. అనేకులు ఈరోజు పర్వతం ఎక్కాలని, దేవుడితో నివాసం చేయాలని, ఆ సన్నిధిలో నిలబడాలని, ఈ స్థానంలో ఉండాలని వారు కోరుకోవటమే. దేవుడు కోరుకున్నట్టుగా వారు నిలబడలేరు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటే ఆ స్థానాన్ని దావీదు ఏం చేశాడు చెప్పండి? పోరాడి పోరాడి దానిని లోబరుచుకున్నాడు. అలా ఉండాలి మనం. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏవి తలంపులు నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాడో దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఊరికినే ఎవరికి నేను ఇవ్వను. యెషయా గ్రంథం చూడండి, అక్కడ మాట్లాడుతున్న మాట, యెహోవా మహిమను ఆయన ఎవరికి కూడా ఊరికినే ఇచ్చువాడు కాదంట. ఎందుకంటే ఆయన మహిమ శక్తివంతమైనది కనుక తన ప్రియులు వారికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. వారు కూడా ప్రయాసతో నడిచేవారు, ఎక్కేవారు, శ్రమలైన వేదనలైన భరించగలిగిన వారి ఆ పర్వతము మీద వారు నిలబడగలుగుతారు. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. మేము ఈ సన్నిధికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము రాకముందల మేము విగ్రహారాధనలో మరి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళము. మేము గుడి కూడా కట్టాము. మా ఆయనకు కూడా 9 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాడు, 4 సంవత్సరాలు భవానీ మాల వేసుకున్నాడు. మరి మేము అనేకమైన పూజలు చేసేవాళ్ళము. నేనైతే కనీసం వారంలో ఒక్కరోజు కూడా తిండి తినేది, అంత ఉపవాసం ఉండి తిరిగేదాన్ని. అసలు నేను అంత పూజలు చేసేదాన్ని. మరి అలాగా కొంతకాలం అవుతుండగా మా ఆయనకి మేము ఊర్లో గుడి కట్టాము. మేము అమ్మవారి గుడి కట్టాము. కట్టినాక సంవత్సరము అంటే ఇంకా 4 ఊర్లు బాగా సంబరాలు చేసి, బట్టలు పంచి, భోజనాలు పెట్టి బాగా చేసాము. ఇంకా సంవత్సరం అయింది, మళ్ళీ 2వ సంవత్సరం చేసాము. 2వ సంవత్సరం చేసి మేము వచ్చిన ఒక వారం రోజులకే మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది. ఇంకా కోమాలోకి వెళ్ళిపోయాడు. 10 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇంకప్పుడు కంచి మాలో ఏదో ఒక దెబ్బతినడము, లాస్ అయిపోవడము ఇంకా అలా జరుగుతుంది. ఇంకా 3వ సంవత్సరం కూడా పండగ చేసాము. చేసి వచ్చినాక ఇంకా అలాగయ్యి చాలా మా సొంత ఇల్లు ఉండేది, ఇల్లు కూడా అమ్మేసాము. ఇంకా అలాగా చాలా లాస్ అయిపోయాము. ఇంకా చాలా బతకడానికి కష్టం అనే ఒక స్థితికి అయిపోయినాము. అయినప్పుడు ఫస్ట్ అన్నీ ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని ఆదరించేవాళ్ళు. మేము 4 అక్క చెల్లెలు, ఒక అన్నయ్య, మా ఆయన వాళ్ళు కూడా వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక అక్క. ఇంకా అందరం మా దగ్గరే ఉండేవాళ్ళము, అందరం కలిసే లెక్కన. అలాంటిది కూడా మమ్మల్ని పలకరీయడం కూడా చాలా కష్టంగా ఉండేది. మమ్మల్ని ఎవరో బయట లెక్కన చూసేవాళ్ళు. ఇంకా అలాగయ్యి చాలా బాధపడేవాళ్ళం మేము. మా ఆయన కూడా బాగా ఇంకా తాగడం నేర్చేశాడు. ఫస్ట్ లేదు, మధ్యలో నేర్చేశాడు. ఇంకా నేర్చనమాట. ఇంటికి కూడా రాత్రి సాయంత్రం 7-8 అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోను. మేమైతే చాలా బాధలు పడేవాళ్ళము. నా పిల్లలు నేను ఇద్దరం అయితే గేటు పట్టుకొని ఏడ్చుకుంటూ అలాగే ఉండేవాళ్ళము. నేనైతే మా ఆయన మారాలని నేనైతే తిరగని చోటంటూ లేదు. చాలా బాధలు పడ్డాను, కానీ మారలేదు. యాక్సిడెంట్ అయినా తాగుడు మానలేదు. ఈరోజు మా ఇంట్లో 10 తులాల బంగారం చూస్తే పొద్దున్న కాలం ఎలా తీసుకెళ్ళిపోలేని ఆలోచన ఉండేది ఆయనకి. అలా మమ్మల్ని చాలా బాధలు పడినాక ఇంకా ఒకరోజు మా ఆయన అప్పుడప్పుడు వచ్చి విజయవాడ వచ్చి ఇక్కడ బిల్డర్ పనులు చేస్తుండాడు, పెయింటింగ్ వర్క్ చేయించేవాడు. ఇంకా అలాగయ్యి ఆయన బిల్డర్ ఏమన్నారంటే, మరి ఎప్పుడు బ్యాచులర్గా వచ్చి చేపిస్తున్నావు కదా, ఫ్యామిలీతో వచ్చేసారా అని, ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, వచ్చేసారా నేను అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని అన్నారంట. ఇంకా నాకు వచ్చి చెప్తే నాకు బాధ ఏంటంటే, అన్ని విధాలుగా ఉన్నప్పుడు
అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ ప్రేమగా చూశారు. మరి నా భర్త చూస్తే స్థిరం లేదు, నేనైతే అంత తెలివైందని కాను. అలాగే వీళ్ళందరికి దూరంగా వెళ్ళిపోయి చనిపోదామని నాకు ఆలోచన తప్ప కానీ ఇక్కడ వచ్చేదో బాగుపడతామని కాదు. నేను కూడా నిర్ణయం చేశాను, వెళ్ళిపోదాంలే అన్నాము. ఇంక మేము ఇక్కడికి ఆయన ద్వారానే వచ్చేసాము. ఆయనే మాకు ఆటో నగర్ వచ్చాము. ఆటో నగర్లో ఆయనే ఇల్లు చూశాడు. ఇంకా మేము వచ్చేసాము. వచ్చినాక కూడా చాలా బాధలు పడ్డాము మేము. ఇంకా ఆ ఇంటి వానరామ మమ్మల్ని చూసి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి మమ్మల్ని చెల్లి ఏంటి దిగులుగా ఉంటారు, బాధపడతారని పలకరించేది, ఏమి లేదనేది అన్ను. మరి ఆమె అయితే ఇంకా నాకైతే ఒక మాట అన్నది, మీరు చూస్తే బాగా బతికిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీరు దిగులుతో కుంగిపోతున్నారు, మరి వంట చేసుకుంటే ఏంటి లేదు ఏంటమ్మా అని అంటే ఇంక నేనేం మాట్లాడేదాన్ని కాను. తర్వాత ఇంకా ఆమెమి నేను ఒక మాట చెప్తున్నా, మాట వినమ్మా అన్నది. ఏంటంటే మరి నిన్న ఎన్టీపీస్ దగ్గర ఒక చర్చ్ ఉందమ్మా. మరి నేనైతే నా భర్త చనిపోయి నాకు కూడా నా 2 అన్నదమ్ములు ఒక అక్క చెల్లెలు ఉండేది. మరి ఆయన ఉన్నప్పుడు నన్ను అంతా ఆదరించేవాళ్ళు, ఆయన చనిపోయినాక నన్ను ఎవరు ఆదరించి మాట్లాడడం కూడా కష్టంగా ఉండేవాళ్ళు. మరి నాకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా, నేను ఇల్లు గుడిసెలో ఉన్నాను, మరి ఇల్లు వేసుకుందామని ఎవరు అప్పు ఇవ్వలేదమ్మా. చాలా బాధలు, అన్నంలో కారం వేసుకుని తినే పరిస్థితులు అమ్మా నావి. మరి నేను ఒకరోజు మా అమ్మాయికి ఆ పత్రిక దొరికితే తెచ్చిస్తే మేము ఆ చర్చికి వెళ్ళామమ్మా. నేను 7 వారాలు వెళ్తే నాకు వడ్డీ లేకుండా ఒక ఆమె అప్పు తెచ్చిచ్చింది ఇల్లు కట్టుకోమని. మరి నేను ఈరోజు వీళ్ళకి 3 పార్సల్ వేసుకున్నానంటే మరి ఆ సన్నిధికి వెళ్ళడమే అమ్మా, నువ్వు కూడా రా అని నాతో మాట్లాడితే నేను చేయని దేవుళ్ళు అంటూ లేవు, నేను చేయని పూజలు లేవు, నాకు యేసుప్రభు కాపాడుతాడా, నేను ఎక్కడికి రాను, నాకు అసలు చెప్పబోకన్నాను. మళ్ళీ వచ్చింది. మళ్ళీ అదేంటే ఆమె ఏంటంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని బాగా వాళ్ళని ప్రేమగా చూసేది. ఇంకా ఆమె ప్రేమను బట్టి సరే నీ ప్రేమగా నాకు దేవుడని కాదు కానీ నీ ప్రేమను బట్టి వస్తాంలే అని చెప్పాము. మరి ఆ రోజు క్రిస్మస్ పండుగ మాకైతే తెలీదు. మేము తల్లి నలుగురు ఆమెతో పాటు వచ్చాము. మరి మా బాధలలో మేము చెప్పాము. చెప్తే అయ్యగారు అన్నారు, మీకేం భయం లేదమ్మా, మీరు 7 వారాలు రండి, మీ బాధలలో తీరిపోతాయి అని చెప్పారు. చెప్పినాక మేము ఇంకా అలాగా ఫస్ట్ ఇంకా అయ్యగారు చెప్పంగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. నాకు ఒకరున్నారా ఇంత ధైర్యం చెప్పేటోళ్ళు, నాకు ఒక ఆలోచన హృదయంలో వచ్చింది. ఇంకా ధైర్యపరుచుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. 2వ వారం వచ్చాము. వచ్చినాక ఇంకా ప్రార్థన చేయించుకు వెళ్ళాక నా పిల్లలకి అక్కడ ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే అమ్మ మీ పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో అదే స్కూల్లో జాయిన్ చేస్తానంటే నేను ఏడ్చేదాన్ని. నా ద్వారా ఎంతోమంది మా అక్క పిల్లలకి నేను చదివిపించాను, ఎంతోమందిని జాయిన్ చేశాను. నా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో వేయాలని ఏడ్చేదాన్ని. నేను పంపిననిదాన్ని. మా పెద్దమ్మైనా చదువుపోయిద్దేమో, మమ్మీ నాది 7వ క్లాస్ ఆగిపోద్దేమని ఏడ్చేదయ్యి. ఏదైనా మన గవర్నమెంట్ స్కూల్లో వేయనమ్మని అని అనేదాన్ని. తర్వాత అక్కడ 2వ వారం 3వ వారం అయింది. మా పిల్లలకి చదివిపించుకోవడానికి ఫ్రీగా చదివిపిస్తామని వచ్చారు. అది ₹1,00,000 పెట్టినా మాకు దొరకదు హాస్టల్. అంత బాగా నేను చదివిపించే కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువనే ఇంగ్లీష్ మీడియమే. మరి చదివిపించుకోవడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. నేను పిల్లలకి 2 హాస్టల్లో వేసాము. వేసినాక కూడా చాలా దుఃఖపడ్డాను. పిల్లల్ని ఎప్పుడు 10 రోజులు నేను ఎక్కడికి పంపించేదాన్ని గాను. నేను అంత చూసుకునేదాన్ని. ఈరోజు మేము అనాథలుగా తలకు దుఃఖమైపోయామని దుఃఖపడేదాన్ని. ఒకరోజు నేను ఇలాగే ఏడుచుకుంటూ పడుకున్నాను. పిల్లలు హాస్టల్లో వేసినాక ఒకరోజు ఇంకా నాకు యేసుప్రభు దేవుడు దర్శనంలో, అమ్మా నేను నీకున్నాను, నువ్వు భయపడబాకు, నాకు అడ్డుగా ఉన్నాయి తీసేయమంటుంటే నేను నా బాధలో ఉంటే మీరు ఎవరు మాట్లాడతారా నేను ఏడుస్తుంటే మళ్ళీ నాకు అదే స్వరం వినబడుతుంది. ఇంకా సరే నేను ఆమెను పిలిచా అక్క నేను పడుకుంటుంటే నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నాకు అవి అడ్డుగా ఉన్నాయి తీసేయమంటారు అంటే ఇంకా అన్నది, అమ్మ నీకు యేసుప్రభు గొప్ప మేలు చేస్తాడమ్మా, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. మరి నీకు అవన్నీ విగ్రహారాధన ఇంటి నిండున్నాయి, అవి తీసేయమంటాడు దేవుడు. మరి అది దాని గురించి అయితే నాకు తెలియదు, అయ్యగారికి ఫోన్ చేద్దాము అని
అన్నాను. అంటే సరే చెయ్యమంటే ఇంకా అయ్యగారు ఏమన్నారు, అమ్మ నీ ఇష్టమేనమ్మా, అది తీసేయమ్మా, దేవుడు మాట్లాడుతాడు, నీకు దేవుడు గొప్ప మేలు చేస్తాడమ్మా అని అయ్యగారు అన్నారు. మళ్ళీ అయ్యగారు కూడా ఏంటంటే నీ ఇష్టమైతేనే కానీ మళ్ళీ తీసి పెట్టుకుంటానంటే కాదమ్మా, నీ మనస్సాక్షికి నీకు ఎలాగిష్టమైతే అలా చెయ్యి అన్నారు. నేను తీసేస్తా అయ్యగారు, నేను ఉంచనని. మాకు ఇంకా ఆ రోజుకి తినడానికి తిండి లేకపోయినా నా దగ్గర విలువైన వస్తువులు ఉండేవి, ఎండివి కానీ అన్నీ. ఆ విగ్రహారాధనలన్నీ తీసేసి మాకు అయ్యగారు ఏం చెప్పారంటే, తీసుకెళ్ళి ఎడం చేతితో తీసి కృష్ణానదిలో పారేసి అక్కడ కాలు కూడా కడుక్కోకండి, మీరు ఇంటికి వచ్చి కడుక్కోండి అని చెప్పారు అయ్యగారు. మేమైతే నేను తీసుకెళ్ళి పడేసాను. పడేసినాక ఇంకా ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకున్నాము. ఇంక అప్పటికంచి దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు. ప్రతి క్షణం కూడా పిల్లలు వస్తే అమ్మ, రేపు పిల్లలు వస్తారు కదమ్మా, అన్నీ వండి పెట్టమ్మని అయ్యగారు అమ్మగారు అయితే చాలాసార్లు అయ్యగారికి తెలియకుండా అమ్మగారికి తెలియకుండా అయ్యగారు డబ్బులు ఇచ్చారు నాకు. అలాగే దేవుడు ఎన్నో మేలు చేశాడు మా పక్షాన. ఇప్పుడు మా అమ్మాయి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కదా.